రీసెంట్‌గా కారైతే లీజ్‌కి తీసుకున్నామండి వాల్వో కంపెనీ ద్వారా. అందుకని ప్రతి వారం కూడా మేము ఇట్లాగా బయట ఔటింగ్‌కైతే వెళ్ళడం స్టార్ట్ చేశాము. సో, ఫస్ట్ టైమ్ అయితే క్యాంపింగ్‌కి ట్రిప్‌కొచ్చాము. రోడ్డయితే డ్రైవ్ చేయడానికి చాలా అందంగా కనిపిస్తుందనమాట. ఏ ఏ టర్నింగ్‌లో అయినా గానీ పచ్చగా చాలా బావుంది. ఇటు సైడేమో అడవనమాట. ఆ అడవిలో మనకి షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయంట. సో, చాలా చాలా బావుందనమాట. అండ్ రోడ్డయితే మనం ఎంతసేపు డ్రైవ్ చేసినా కూడా హ్యాపీగా ఎళ్ళిపోయేటట్టుగా ఉన్నాది అసలు. అలాగా ఇదేంటంటే ఫో 4 అవర్స్ జర్నీ పడుతుంది. 400 కిలోమీటర్స్ దగ్గర దగ్గర. సో, అందుకని 4 అవర్స్ పడుతుందని ఫస్ట్ 1 అవర్ తర్వాత బ్రేక్ తీసుకున్నాము. ఆ బ్రేక్ టైంలో పిల్లలకి పార్క్ ఉంటే ఈ పార్క్‌లో ఆడుకుంటూ వాళ్ళు మేము లంచ్ కూడా చేసేసాం అనమాట అక్కడ. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము మళ్ళీని. ఆ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా రోడ్డయితే నాకు ఆ వీడియోస్ నేను ఆపబుద్ధి కాలేదసలు. అంతలా కంటిన్యూ చేస్తానే ఉన్నాను నేను. ఎన్ని టర్నింగ్‌లు, ఎంత గ్రీనరీ అసలు నేచర్ అయితే చాలా చాలా బావుంది. స్వీడన్‌లో మనకి ఎక్కడ చూసినా గానీ నేచర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి క్యాంపింగ్ ఏరియాకైతే వచ్చేసామనమాట. రాగానే ఇక్కడ ఏమున్నది లేక్ అయితే ఉంటుంది. లేక్ దగ్గరికి వచ్చేసి మొత్తం వీడియోస్ తీసుకుంటున్నాను నేను. ఇది చాలా పెద్ద లేక్ అనమాట. ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మాకు ఈవినింగ్ 3:00కి మాకు రూమ్ కీస్ ఇస్తారనమాట. 3 లోపల మాకు రావడానికి లేదు. సో, అందుకని చెప్పి 3 తర్వాత నెమ్మదిగా 5:30 ఆ టైంకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా ఇక్కడికి లేక్ దగ్గరకొచ్చేసి మొత్తం సరౌండింగ్స్ అంతా చూసుకొని, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలి అని అంటే కీస్ తీసుకోవాలి కదా! సో, వాళ్ళ ఆఫీస్ దగ్గరకొచ్చామనమాట. వాళ్ళ ఆఫీస్ కూడా ఫ్రంట్ సైడ్ ఉంది. సో, అక్కడి నుంచి ఇట్లాగా మొత్తం అంతా వ్యూ చూసుకొని నెమ్మదిగా ఆ వ్యూ దగ్గర నుంచి ఇంకేమున్నాయి, గేమ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటన్నది కూడా చూసాము. ఇక్కడ గేమ్స్ అంటే గోల్ఫ్ ఉన్నది. ఇక్కడ 12 పాయింట్స్ అనమాట. వాళ్ళ దగ్గరే బాల్, ఇది బ్యాట్ కూడా ఉంటుంది. మనీ పే చేసి తీసుకోవాలి. ఆ చివర కనిపించే స్విమ్మింగ్ పాయింట్ అనమాట. సో, అక్కడి నుంచి ఇట్లాగ కీస్ తీసుకొని మేము రూమ్‌కెళ్ళాము. రూమ్‌కెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రంట్‌కెళ్ళాము వాక్ చేసుకుంటూ. అక్కడ అంటే మాకు 2 ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము. ఒక ఫ్యామిలీకేమో అక్కడ లేక్ దగ్గరే వచ్చింది. ఇంకోటేమో ఎదురుగుంట కనిపిస్తుందనమాట. ఈ కాటేజ్ లాంటిది ఇచ్చారు. దీనికి బాత్రూమ్ అన్నది లేదు. ఇట్లాగ వ్యాన్ల ద్వారా ఇట్లాగ పిక్నిక్ కింద వచ్చేసి ఇలాగ ఆ వ్యాన్‌లోనే ఫ్రెష్ అప్ అయ్యి అంతా కూడా ఆ వ్యాన్‌లోనే రెడీగా చేసుకుంటూ ఉంటారు. ఇయి బాత్రూమ్స్ అనమాట. సో, ఇదంతా ట్రాషు. సో, ఇట్లా మొత్తం అంతా మనకి వ్యాన్‌లోనే మొత్తం అంతా వచ్చి అట్లాగ సెటిల్ అయిపోతూ ఉంటారు. క్యాంపింగ్ ఏరియా దగ్గరికొచ్చినప్పుడు ఇట్లా వస్తూ ఉంటారనమాట. ఇట్లాగ ఒక 2, 3 డేస్ పైనైనా ఇలాగ ఆ వ్యాన్‌లో వచ్చి ఉండిపోతూ ఉంటారు. ఇంకా క్యాంపింగ్ అంటే మనకు చాలా చల్లగా ఉంటాయి వాటరు. సో, ఆ వాటర్ చల్లగా కాకుండా మనం స్నానం చేయడానికి 10 సెక్ అనమాట. 4 మినిట్స్ హాట్ వాటర్ వస్తాయి. జస్ట్ 4 మినిట్స్ మనం కార్డ్ పే చేసుకొని వెళ్ళాలనమాట. ఇంకా లేక్ నెక్స్ట్ డే మేము ట్రై చేద్దాము బోటింగ్ అనుకున్నాము. కాకపోతే ఆ నెక్స్ట్ డే ట్రై చేద్దాం అనేటప్పటికి ఆ బోటింగ్ ఏరియా దగ్గర కూడా మాకు చాలా చల్లగా వర్షం పడతా ఉంది. అందుకని మేము వెళ్ళలేదు. మా హస్బెండ్‌ని ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారన్నాను కదా! వాళ్ళిద్దరూ ఎళ్లారనమాట ఇంకా. సో, మగవాళ్ళు ఎందుకు వీడియో అని చెప్పి పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు ఇంకా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఆ ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మార్నింగ్ అయితే బయటికెళ్ళిపోయామనమాట. చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయేమో చూడ్డానికని చెప్పి. అక్కడ ఇంకొక దగ్గరలోనే ఒక మెరీనా మ్యూజియం ఒకటిని ఇక్కడ బీచ్ వ్యూ ఒకటున్నది. మెరీనా మ్యూజియం అంటే మనకి బీచ్ కూడా ఉంటుంది కదా! సో, ఆ విధంగా 2 కవర్ చేద్దామని చెప్పి మ్యూజియంలోకైతే లోపలికెళ్ళాము. సో, ఇంకా అన్ని షిప్‌లు ఇవన్నీ కదా! అందుకని ఇంకా క్లియర్‌గా చీకటిగా ఉంటుంది రూమ్ అని చెప్పి వీడియో తీయలేకపోయాను. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ అయిందనమాట. బయటే లంచ్ చేసేసాము. చేసేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలకి వాటర్ చల్లగా ఉన్నా సరే సముద్రంలో ఆడుకుంటానంటే ఇంకా ఆడుకున్నారు వాళ్ళు. ఇంకా అలాగ ఆడుకుంటూ లోపలైతే ఇట్లాగా పిక్స్ అయితే నేను పెట్టాను మీకు. ఇట్లా మొత్తం అంతా చాలా చీకటిగా ఉందనమాట. ఫొటోస్ అసలు సరింగా రావట్లేదు. కొన్ని ఫొటోస్ మటుకు తీసి ఇలాగ అప్లోడ్ చేశాను. ఎలా ఉంటుంది ఏంటన్నది లోపల షిప్‌లో ఎలాగా మిషన్స్ ఉంటాయి. అప్పుడులో ఓల్డెన్ డేస్‌లో ఎలాగ పడుకునేవారు, ఎలా వండుకునేవారు, ఎలా లోపల నుంచి ఏదైనా గనుక బుల్లెట్స్ ఎట్లా పంపించాలి ఏంటన్నది అయితే క్లియర్‌గా మనకి మూవీలో చూపించినట్టుగానే ప్రతీదీ కూడా క్లియర్‌గా ఉన్నదనమాట. సో, ఆ క్లియర్ కట్ తోటి ఇట్లాగే పెట్టారు. సో, లోపలికైతే ఎంట్రీ ఉన్నది. ఫ్రీ ఎంట్రీ. మనీ పే చేశాము. కాకపోతే మేము వెళ్ళిన 1 అవర్‌కే కాబట్టి 50 క్రోనా మాత్రమే తీసుకున్నారు.
ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రిటర్న్ అయిపోయి ఇంకా ఇదంతా షిప్లు వేసుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఇలా బయటికి. సో చాలామందికి ఏంటంటే 2 ఏసీలు ఉంటాయన్నమాట స్వీడన్లో ఒక్కొక్కరికి. ఒకటేమో సిటీలో ఉంటుంది, ఇంకోటేమో అవుట్కట్స్లో ఉంటుంది. సమ్మర్లోకి వచ్చేటికి అవుట్కట్స్లోకి వెళ్ళిపోయి ఈ లేక్ వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ పడవ తీసుకొని ఆ పడవలో వెళ్ళిపోవడం, వాటర్లో చక్కగా ఫిష్లన్నీ పట్టుకోవడము, ఆ ఫిష్ని తీసుకొని వాళ్ళు గ్రిల్ చేసుకొని తినడము, అట్లా సలాడ్స్ కింద అట్లా ప్రతిదీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట లైఫ్ని. ఇంకా అక్కడి నుంచి మేమైతే మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా దారిలో అంత వ్యూ చూసుకుంటూ వెళ్ళాము. చాలా చాలా బాగుందనమాట. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్లో ఇంటికి వచ్చే ముందు మళ్ళీ దగ్గరలో ఒక బీచ్ ఉన్నది. సో ఆ బీచ్కి వెళ్ళాం అనమాట. మొత్తం నాకు ఈ బీచ్ చూడగానే నాకు వైజాగ్ బీచ్ అనిపించింది. మొత్తం 3 డేస్ ట్రిప్ అండి. 3 డేస్ ట్రిప్లో ఫస్ట్ డే వచ్చేవాడికి మేము డైరెక్ట్గా 400 కిలోమీటర్స్ అయితే 4 అవర్స్ కింద బ్రేక్ తీసుకొని అట్లాగా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వచ్చేవాడికి నెక్స్ట్ డే మెరీనా మ్యూజియంకి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడే బీచ్ ఉంటే అక్కడే ఆడుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. దాని నెక్స్ట్ డే మేము రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడ దగ్గరలో బీచ్ ఉన్నది అని అంటాను, బీచ్కి వచ్చాము. బీచ్కి వచ్చి ఇట్లా మొత్తం తిరిగి ఈవెన్ నేను కూడా బీచ్లోకి వెళ్ళి బాగా ఆడుకున్నాను. ఫుల్గా ఆడుకొని చక్కగాను ఫొటోస్ అవి తీయించుకొని కపుల్ ఫొటోస్ అన్నీ తీయించుకున్నాము. మా హస్బెండ్కి అయితే ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేయడం ఇష్టం ఉండదు, అందుకని నేనేమీ అప్లోడ్ చేయట్లేదు. ఇదండి మేము వెళ్ళిన ట్రిప్. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.